శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతా కార్య పరిపూర్ణత ఆ అధ్యాయం చదువుకుంటున్నాము. సీతామాత ఇంకా ఆమె వచ్చిన కార్యం అయిపోయిందని ఇంకా ఆమె అన్ని సన్నద్ధాలు చేసుకుంటుంది. అందుకని దేవతలందరూ కూడా ఆ పున్నమి వెన్నెల్లోకి అందరూ వచ్చారు. పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మగారు, అందరూ సమస్త దేవతలు, ఋషులు అందరూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా సోమ చూసి వీళ్ళకి వంట సిద్ధం చేయాలి కదా, ఎలా ఏంది అని అనుకుంటుంటే అది కూడా ఎవరో తీసుకొని వస్తున్నారు. వాళ్ళందరూ బుట్టల్లో పళ్ళాలతో తీసుకొని వస్తున్నారు. వీళ్ళేమో అందరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆ మధురనాదం జపం రాత్రంతా కొనసాగుతుంది. మంచి మధుర స్వరం వినిపిస్తుంది అనమాట. ఈ వచ్చిన వాళ్ళందరూ ధ్యాన స్థితిలో ఉన్నారు. అది రాత్రి అంతా వినిపిస్తూనే ఉంది. నేను మాత కుటీరపు తలుపు వద్ద కూర్చుని కళ్ళు మూసుకుని ఆ నాదం వింటూనే ఉన్నాను. నేను అటువంటి బృందనాదాన్ని ఎప్పుడూ వినలేదు. క్రమంగా నిద్రలోకి జారుకుని మళ్ళీ పక్షుల కూతలతోనూ మేలుకున్నాను. అందరూ వెళ్ళిపోయారు. ముని దుస్తులలో ఉన్న మాత, శ్రీరాముడు తప్ప వారు తోటలో కూర్చుని ఉన్నారు. ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆవిడ ఆయన ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకుంటుంది. వేరే ఎవరు ఉన్నట్లు కానీ రాత్రి జరిగిన దాని సూచనలు కానీ ఏమీ లేవు అక్కడ. అది కళ ఏంటి, ఇంత అద్భుతమైన కళ అని ఆశ్చర్యపడ్డాను. కానీ కొద్దిసేపట్లో మాత లెగిసి రాత్రి జరిగిన సంఘటనలో నేను పాలు పుంజుకుంటున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తీకరించింది. అంటే రాత్రి వాళ్ళు వచ్చినందుకు, అందులో ఆనందాన్ని పాలు పంచుకుంటున్నందుకు నీ కృతజ్ఞతలు అని ఎంతో ఆనందపడింది. గత రాత్రి భూమాతతో పాటు భూమి మీద జీవులన్నింటినీ గొప్ప ఆశీర్వాదం అందింది. అంతమంది మహనీయులు ఒకే చోట కూడటం చాలా అరుదు. అది ప్రపంచానికి శ్రీరాముని వరం అని చెప్పింది. అది మీ పట్ల ఆయన ప్రేమ వ్యక్తీకరణ అన్నాను నేను. నాకు ప్రపంచానికి మధ్య తేడా ఏమైనా ఉందా అని ఆమె చిరునవ్వుతో అడిగింది. ఆమె వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదు. కానీ లేదు మాత అన్నాను. మాత ఆ ఉదయం మన చాలా తక్కువ మాట్లాడింది. ఆ ఉదయం ఆమె చైతన్యం లోపలికి మళ్ళింది. అంతరంగంలోకి చూస్తూ ఉంది. ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను. అంటే నేను వాళ్ళని తీసుకుని వచ్చాను. 1 గంట సేపు వాళ్ళు లోపలే ఉన్నారు. శ్రీరాముడు ధ్యాన స్థితి నుంచి బయటికి వచ్చి ఆమె గురించి అడిగారు. ఆమె పిల్లలతో పాటు కుటీరంలో ఉందని చెప్పాను. ఆయన కూడా లోపలికి వెళ్ళి అందరూ కొంతసేపు అక్కడే కూర్చున్నారు. తరువాత శ్రీరాముడు మాత బయటకు వచ్చి తాము అరణ్యంలోకి ధ్యానం కోసం వెళుతున్నామని చెప్పారు. వెళ్ళబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమను నన్ను చూసింది. హఠాత్తుగా నన్ను దగ్గరికి లాక్కొని గట్టిగా పట్టుకుంది. నాకు ఒక నిట్టూర్పు వినిపించినట్లుంది. నన్ను వదిలి హనుమ చెయ్యి పట్టుకొని నొక్కి వదిలింది. తరువాత ఆమె చుట్టూ శ్రీరాముడు చెయ్యి వేసి ఇద్దరూ అరణ్యంలోకి నడిచారు. నేను ఎప్పట్లాగే బుట్టలో పండ్లు, కొంత నీటితో వారిని అనుసరిద్దామనుకున్నాను. మాత నా వైపు తిరిగి లవకుశలతో ఉండు, వారికి నీ అవసరం ఉంది అని చెప్పి నడక కొనసాగించింది. హనుమ ఈ మాటలు వినగానే మాత అని అరిచాడు. అప్పుడు అతడు జరుగుతున్న దానిని గ్రహించాడు. నా మనస్సు భయంతో మాత, మీరు ఈ లోకం వదిలి వెళ్తున్నారా? అవునా అంది. నా మనస్సులోని ఈ ఆలోచన రాగానే ఆమె ఆగింది. నేనే లోకం అయి ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలిపెడతాను సోమా? మీరందరూ అది తెలుసుకోవాలి అంది. ఆమె శ్రీరాముని చేతిని పెనవేసుకోగా ఇద్దరూ అరణ్య మార్గంలో నడవసాగారు. హనుమ వారిని అనుసరించాడు.
మాత మళ్ళీ వెనుకకు తిరిగి అతనితో శాంతంగా, పుత్రా, నువ్వు కూడా ఆగాలి, సోమను పిల్లలను చూసుకో. ఆయన కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. అతను మాత అని గొణగగా ఆమె వచ్చి అతని కన్నీరు తుడిచి అతను నవ్వే వరకు తదేకంగా చూసింది. ఆమె మృదువుగా, ఇది ఆనందించే సమయం, ఏడ్చే సమయం కాదు అంది. ఆ తర్వాత మళ్ళీ రాముని చెయ్యి పట్టుకొని ఆమె అరణ్యంలోకి మాయమైంది. గంటలు గడిచాయి. పిల్లలు ఆశ్రమానికి వెళ్ళారు. నేను నా పనులు పూర్తి చేశాను. ఇక నిలవలేకపోయాను. ఆమె దగ్గరికి వెళ్ళాలి. వారికి ఆకలి వేస్తుందేమోనని బుట్టలో పండ్లు నీరు తీసుకుని అడవి వైపు నడిచాను. హనుమ వాకిలి వద్ద నిలబడి వారిద్దరూ లేదా వారిలో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఒక పెద్ద శిలపై కూర్చుని ధ్యానం చేస్తుంటారని నాకు తెలుసు. సోమ ఆగి చికిలించింది. ఆ ప్రదేశం ఇక్కడే బయటే ఉంది. అక్కడ వారి కోసం నేను గుడిసె కట్టాను. ఇక్కడికే శ్రీరాముడు మాత ధ్యానం కోసం వచ్చేవారు. ఆమె కొనసాగించింది. నేను పండ్లు నీళ్లతో వెళ్ళాను. వారు ధ్యానం చేస్తుండటం చూశాను. శ్రీరాముడు చెయ్యి ఆమె తలపై ఉంది. వారు ఎంతో సన్నిహితంగా కూర్చున్నారు. నేను బుట్ట కూడా కింద పెట్టేసరికి మాత కొద్దిగా కళ్ళు తెరిచి, కృతజ్ఞతలు సోమా అంది ఎంతో కరుణతో. నువ్వు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని మళ్ళీ కళ్ళు మూసుకుంది. నేనేమి మాట్లాడకుండా వెనుతిరిగి వచ్చాను. అయితే ఏదో నన్ను వెనక్కి తిరిగి చూసేటట్లు చేసింది. ఆమె నన్ను బలంగా లాగుతున్నట్లు అనిపించింది. దాంతో నేను గబగబా వెనుతిరిగి మాత లోకంలో కలిసిపోవటం చూశాను. ముందుగా ఆమె శరీరం నుంచి గొప్ప కాంతి వెలువడింది. అది శ్రీరాముని చుట్టుముట్టి తరువాత వారిద్దరి నుంచి బయటకు వ్యాపించింది. అది అనేక కాంతి బిందువులుగా విడిపోయి అన్ని వైపులా వ్యాపించింది. వర్షపు మెరుపు ఆకాశాన్ని నింపి భూమి మీద పడినట్లు అడవినంతా కప్పివేసింది. నేను కాంతి ప్రవాహాలను అనుసరించి అది భిన్న వర్ణాలుగా ఇంద్రధనస్సు కాంతిలాగా విచ్ఛిన్నమవటం చూశాను. అది భూమి, ఆకాశం ప్రతిదానిలోనూ ఐక్యమైంది. నేను అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అయితే ఆ కాంతి పలచబడేసరికి ఆవిడ ఇక లేరు. నేను స్పృహతో కుటీరానికి వెళ్ళాను. ముందు రోజు రాత్రి వచ్చిన లక్ష్మణ, హనుమలతో ఏం జరిగిందో చెప్పాను. హనుమ నన్ను ఓదార్చగా లక్ష్మణుడు శ్రీరాముడు కూర్చున్న చోటకు పరిగెత్తాడు. మరుసటి ఉదయం వరకు రాముడు, లక్ష్మణుడు తిరిగి రాలేదు. వారిద్దరూ రావటం చూసిన నేను వారి వద్దకు పరిగెత్తాను. శ్రీరాముడు మాత వలె ముని దుస్తులు ధరించి ఉండటంతో మొదట నేను ఆయనను మాత అనుకున్నాను. కానీ దగ్గరగా వచ్చేసరికి ఆయన అని అర్థమైంది. మాత ఎక్కడా కనపడలేదు. నేను ఆయన పాదాలపై పడి ఏడవసాగాను. మాత వెళ్ళిపోయింది. మన వద్ద నుంచి వెళ్ళిపోయింది. శ్రీరాముడు నన్ను లేపి నా కళ్ళల్లోకి ఆయనకు మాత్రమే సాధ్యమైన శాంతితోనూ స్థిరత్వంతోనూ చూస్తూ తియ్యగా, నువ్వు ఆమె వెళ్తుంది అనుకుంటేనే వెళ్తుంది సోమ. నీ మనస్సును నిన్ను వంచనివ్వకు. ఆమె వెళితే లోకమే అంతమవుతుంది. తరువాత కొన్ని రోజులు కలలాగే గడిచాయి. శ్రీరాముడు లవకుశులను తమ తల్లి మార్పు చెందిన వాస్తవానికి సంసిద్ధులను చేశారు. బాలుర విద్యాభ్యాసం ముగిసేసరికి వారు ఆశ్రమంలోనూ మందిరంలోనూ గడిపేటట్లు కాల విభజన చేశారు. ఆ విధంగా వారు తమకు ఎంత మాత్రము అలవాటు లేని అయోధ్యలో జీవితానికి అలవాటు పడగలరు. నేను బాలుర సంరక్షణ కొనసాగించాను. హనుమ వచ్చి వెళ్తున్నారు. ఆయన నన్ను జాగ్రత్తగా నాకు ఆహారం తెస్తున్నాడు. మాత ఆయనలో నుంచి
ప్రవర్తిస్తున్నట్లుగా మా పాత్రలు తారుమారై మాత నన్ను శ్రద్ధగా చూస్తున్నట్లు ఉంది. అది నాకు కొత్త విషయం అయినా గొప్ప సంతృప్తినిచ్చింది. లవకుశలు పూర్తి మందిరానికి మారేటప్పుడు శ్రీరాముడు నన్ను కూడా రమ్మన్నాడు. కానీ నేను ఈ చోటు వదలలేను. సంవత్సరాలు గడిచాయి. నేను మాతలేని లోటును భయంకరంగా అనుభవించసాగాను. వనవాసంలో ఉన్నంతకాలము నేను ఆవిడ లోటును ఎన్నడూ భావించలేదు. కానీ ఇది భిన్నమైనది. ఒకానొక రోజు ఆ విచారం తీవ్రమై నేను భూమాతపై పడి మా అమ్మను ఎందుకు తీసుకువెళ్ళావు అని ఏడ్చాను. నేను ఎందుకు ఆమెతో వెళ్ళలేకపోయాను? అప్పుడే నాకు పాదాల చప్పుడు వినపడింది. 2 చేతులు నన్ను నేల మీద నుంచి లేపుతున్నాయి. నేను ఆయన మధురమైన శ్రద్ధతో నిండిన స్వరాన్ని విన్నాను. సోమా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను శ్రీరాముని ప్రశాంతమైన నిశ్చలమైన కళ్ళలోకి చూశాను. ప్రభు, నా జీవితానికి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఆమెను సేవించటం. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిందా? ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఆమె నీతో చెప్పిన మాటలు మరచిపోయావా? కానీ ప్రభు, నేను ఆమెను చూడలేకపోతున్నాను. ఆమె ఇక్కడ ఉన్నట్లుగా ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను. ఎందుకని? కొన్నిసార్లు మనం మానవులం. మన ఎదురుగా ఉన్న దానిని చూడలేం సోమ. చూడు, ఆమె పాదాన్ని సూర్యకాంతి నుంచి చూడు. భూమి నుంచి పైకి వస్తున్న ఆమె సుందర రూపాన్ని చూడు సోమ, కళ్ళు తెరువు. ఆయన నా నుదిటిపైన సున్నితంగా తాకాడు. ఆమె నా వైపు నవ్వుతూ చూడటం నాకు కనపడింది. భూమి నుంచి పైకి లేచి గాలిలో పాటుగా సూర్య కిరణాల నుంచి బయటకి వస్తూ కనపడింది. ఆమె అంతటా ఉంది. శ్రీరాముడు మాతో కొన్ని గంటల పాటు ఉండి భోజనం చేసి వెళ్ళారు. అప్పుడు వెళ్ళిన ఆయన ఆశీస్సులు నాతో ఇప్పటి వరకు ఉన్నాయి. నేను ఎటు చూసినా మాత కనిపిస్తుంది. అందుకే నేను ఆమెతో పాటు ఇక్కడే కొనసాగుతున్నాను. మా కుటీరాలు 2 ఆశ్రమానికి చెందినవి కాబట్టి నేను వారితో అడవిలో మాత ధ్యానం చేసే చోట చిన్న గుడిసె నిర్మింపజేసుకున్నాను. ఆ విధంగా నేను ఇక్కడ ఉంటున్నాను. శ్రీరాముడు ప్రతి సంవత్సరం మాత రూపాంతరపు వార్షికోత్సవం రోజున లవకుశలను ఇక్కడికి తీసుకువస్తారు. నేను వారి కుమార్తెలను, మాత యొక్క మనవరాళ్లను ఆమెకు మాట ఇచ్చినట్టే ఎత్తుకున్నాను. అయితే శ్రీరాముడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన తరువాత నేను లవకుశలను ఎక్కువగా చూడలేదు. సోమ నవ్వింది. శ్రీరాముడు తన శరీరం వదిలిన సమయం గురించి నేను హనుమ ద్వారా తెలుసుకున్నాను. అది ఎలాగంటే ఒకానొక రోజు సూర్యోదయానికి ముందు శ్రీరాముడు లేచి నది వద్దకు ధ్యానం కోసం వెళ్ళారు. ఏ ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా ఉండే చోటు చూసి ధ్యానానికి కూర్చున్నారు. అప్పుడు హనుమ అయోధ్యలో లేడు. కానీ హఠాత్తుగా ఆయన శ్రీరాముని పిలుపు విన్నట్లుగా భావించి అత్యంత వేగంగా అయోధ్యకు వచ్చి శ్రీరాముడు నది పక్కన ధ్యానం చేస్తుండటం చూశాడు. సూర్యోదయం అయింది. చాలామంది స్థానికులు మహారాజును చూడటానికి ప్రోగయ్యారు. కానీ ఆయన కదలకుండా కూర్చున్నారు. హఠాత్తుగా హనుమకు మాత రావటం కనిపించింది. మిగిలిన వారు ఎవ్వరూ ఆమెను చూడలేదు. ఆమె శ్రీరామునికి వద్దకు వచ్చేసరికి హనుమ విచారంగా, మాత, నువ్వు నా ప్రభువును తీసుకువెళ్ళటానికి వచ్చావా అని అడిగాడు. ఆమె తల ఊపింది. అయితే నన్ను కూడా తీసుకువెళ్ళు. ఇక్కడ నాకు ఏమీ పనిలేదు. ఆమె తన తల పంకించింది. పుత్ర హనుమ, నువ్వు ఇక్కడ ఈ కాలచక్రం అంతం వరకు ఉండాలి. మాకు బదులుగా ఈ లోకాన్ని పోషించాలి. హనుమా, మాత లేదా శ్రీరాముడు ఎవరు చెప్పినా నేను కాదనలేను. మీ ఇద్దరి స్వరాలు ఒకటే అయిపోయినట్లు ఉన్నాయి అన్నారు. జై శ్రీరామ్.